వెల్కమ్ టు TMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ దేవత విగ్రహ పునః ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మహిళలు మంగళ హారతితో తరలివచ్చి అమ్మవారిని దర్శించే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోలు సంపత్, వివిధ పార్టీల నాయకులు రోహిత్ రావు, పాపారావు, పెర్యాల రవీందర్ రావు, కొడముంజ మహేందర్ అన్న హరీష్, సేవాదళం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జనగామ అనిల్ రావు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. సందర్భంగా ఈ గాంధీనగర్కి వచ్చేసినందుకు నాతోని పాటు వచ్చినటువంటి మన గాంధీనగర్ అమ్మమ్మ ఊరైనటువంటి మెయిన్ రోహిత్ గారు, అదేవిధంగా ఇంకొకరు మీ గాంధీనగర్ వాసి అయినటువంటి సర్పంచ్ సంపత్ గారు, మరియు ఈ గాంధీనగర్ సంబంధించినటువంటి స్థానికులందరికీ కూడా పేరు పేరున నా ఉద్యోగపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నాది కూడా ఎందుకని మీరు అనుకోవచ్చు, మీకన్నా ఎక్కువ చిన్నప్పుడు నేను ఎగిరిన ఇక్కడ మొత్తము ఈ బావి కాడ, ఆ బావి కాడ, పెద్ద బావి కాడ, చిన్న మంటెన్ లక్ష్మణరావు గారు మనమని బిడ్డ కొడుకును సరిపోతుంది కదా. గాంధీనగర్ పెద్దమ్మకి సంబంధించిన మా మేనమామలు. సో నాది అమ్మమ్మ ఊరిది. అమ్మమ్మ ఊరికి సగం ఇక్కడనే ఉండేవాడిని చిన్నప్పుడు, సగం మంది ఎక్కువ ఇక్కడనే ఉండేది. నేను ఇక్కడ మీకెంత తెలుసు, నాకు కూడా పొలం ఊరు గజం అంతా కూడా నాకు తెలుసు. మీరందరూ ఈ విగ్రహ సందర్భంగా, పోచమ్మ గుడి పునః సందర్భంగా మనం ఇవాళ మన కొరకని అందరు కలిసి, మీ అందరి సహకారంతో మాతో పాటు అందరు కలుసుకొని సంఘటితంగా ఇవాళ బొడ్రాయి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ బొడ్రాయి ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మన ఊళ్ళో గాంధీనగర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కానివ్వండి, మన బంధువులకు కానివ్వండి, మనందరికీ కూడా ఈ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఆపదలు రాకుండా, మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఈ పోచమ్మగుడి దేవతను మరియు బొడ్రాయి ఉన్నటువంటి దేవతలను, పార్వతీ పరమేశ్వరుని, విఘ్నేశ్వరుని నేను ఈ సందర్భంగా వారికి నా మొక్కులు చెల్లించుకుంటున్నా. వారి దయ వల్ల మన గ్రామంలో మీరందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండాలని, వచ్చి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మా నాన్న పేరు వీరారావు, అమ్మ పేరు ఆగమ్మ, పెద్దన్న పేరు లక్ష్మణరావు, చిన్నన్న పేరు కమలాకర్ రావు. నేనైతే ఈ ఊరోళ్ళు, వీళ్ళేమో సగం పరిచయం చేసుకుంటే నేను మొత్తం ఈ ఊరోళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, గాంధీనగర్ ఊరు ఇడిచిపెడితే బాగుపడతారు. గాంధీనగర్ ఊర్లో ఉన్నంతసేపు బాగుపడరు. వాళ్ళు ఊరు విడిచిపెట్టి ఏదో కరీంనగర్, వరంగల్లో, సిద్దిపేట, శ్రీకాకుళము, సింగపూర్ ఎవరెవరికైతే ఈ బుద్ధి పుట్టి చేయాలనిపించింది వాళ్ళందరూ కూడా మొదటగా కృతజ్ఞతలు తెలుపుతూ, మన మీ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు సంపద కూడా చాలా సంతోషపడాలి. నాకున్న అనుభవం బట్టి అందరికంటే ఎక్కువ దాతగా చేసిన మన జనగాం పాపారావు గారికి ప్రత్యేకంగా మీరు అందరూ చప్పట్లు కొట్టాలి. దగ్గరలు పేర్యాల రవీంద్రరావు గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న మా మండల ప్రెసిడెంట్ చందు గారు, గ్రామం ఆయనకు క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల లాస్ట్ మినిట్ లో ఆయన రాలేకపోయారు. ఎమ్మెల్యే సతీష్ గారు కూడా ఆయన సొంత కుటుంబంలో ఇవాళ మన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు కూడా అనుకోని కారణంలో రాలేకపోయారు. వాళ్ళందరితో కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అందరం కూడా కట్టుబడి ఉన్నాము. ఇది పార్టీల ప్రోగ్రాం కాదు కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. అయితే ఇలా చాలా మంది ఆ రోజు అక్కడనే ఇచ్చిన అంటే మీరు పొన్నం ప్రభాకర్ గారిని గెలిపియండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నేను దాన్ని కంప్లీట్ చేసే ముందే ఆయన వాళ్ళు ముందు మహేందర్ గారు రూపాయలన్నా గ్రామానికి ఒక నా మొక్కు చెల్లించుకున్నట్టు అయిన కాబట్టి ఇంకా కూడా ఇంకేది ఉన్నా కానీ ఖచ్చితంగా నేను నా తరఫున చేస్తా. అండ్ అలాగే బొడ్రాయి ప్రతిష్టకు నన్ను ఆహ్వానించినందుకు గాంధీనగర్ ప్రజలకు కృతజ్ఞతలు. అలాగే పాపారావు గారు ఒక మాట అన్నాడు, పదే ఇక్కడికి వస్తూ ఇక్కడ ఉన్న యూత్ కానీ మరి ఆటలకు మీరు సహకరిస్తూ గ్రామం కోసం ఆలోచన చేసే విధంగా కూడా మన ఆలోచన ఉండాలి. ఈ రోజు మనం అందరము సమిష్టిగా ఏర్పడి ఇవాళ బొడ్రాయి పండుగ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక వైబ్రెంట్ అంటే బొడ్రాయి అంటే మనకు వచ్చేసి ఒక దేవస్థానం కోసం దాన్ని నిర్మాణం చేస్తున్న వారి కుటుంబానికి కూడా మంచి జరగాలము. కలిసికట్టుగా మన గ్రామాభివృద్ధి కోసం అందరము పాటుపడాలి. పాలనలో ఉన్న వాళ్ళు మనం మాత్రం ఎప్పుడూ మనం ఎదురు పెడుతూనే ఉంటాం. అందుకోసం మనమందరం కలిసికట్టుగా పనిచేసుకొని మంచిగా
ఒకరు మాట్లాడండి న్యూస్ ఇదే షేక్ గానీ హలో, మన గాంధీనగర్ గ్రామంలో 3 రోజుల కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు అదేవిధంగా బంక చందు గారికి, కమలాకర్రావు గారికి, వైద్యం కిరణ్ గారికి, బుల్శెట్టి రాజు గారికి, ఇక్కడికి ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే మన గాంధీనగర్ గ్రామంలో కలిసినప్పుడు మనకు సహకరిస్తారని మన ఊరు తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ఉద్దేశం మన పెరేల రవీంద్రరావు గారు 2 విషయాలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. అంతా ఛార్జింగ్ ఎట్లా ఛార్జింగ్ పైసలు అయితే బరాబర్ తీసుకుంటారు. అది ఛార్జింగ్ బ్యాటరీ లేరు చూడరా వేరే వాయిస్ మధ్యలో కట్ అయిందా 2 లక్షలు తెంగిండు చక్కగా 2 లక్షలు తెంగా వాడు ఇప్పుడు ఏం చేయమండి కదా మరి కొత్త ఈరోజు సరే మన గాంధీనగర్ గ్రామంలో ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.